హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఐటీ కాకపోయినా టాప్ 4 హై పేయింగ్ నాన్ ఐటీ జాబ్స్ ఏ ఉన్నాయని చెప్పేసి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. టాప్ 4 హైయెస్ట్ పేయింగ్ నాన్ ఐటీ జాబ్స్, సో నాన్ కోడింగ్ జాబ్స్ కానివచ్చు, నాన్ ఐటీ జాబ్స్ కానీ, సో ఆ రోల్స్ ఏ ఉన్నాయని చెప్పేసి డీటెయిల్ అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే హై పేయింగ్ కెరియర్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ఐటీ. సో ఖచ్చితంగా మనకి ఆబ్వియస్గా హై పేయింగ్ కెరీర్స్ అనేవి సో ఓన్లీ ఐటీకే లిమిటెడ్ కాదు. సో నాన్ ఐటీలో కూడా మనకి చాలా హై పేయింగ్ కెరీర్స్ అయితే ఉన్నాయి. సో వాటి కోసం రీసెర్చ్ చేయాలి మనం. సో ఖచ్చితంగా వాటి గురించి మంచి అవేర్నెస్ ఉంటే ఇట్ విల్ బి బెటర్ అనమాట. సో మెనీ నాన్ ఐటీ జాబ్స్ ఆఫర్ గ్రేట్ శాలరీస్. సో ఖచ్చితంగా మనకి చాలా నాన్ ఐటీ జాబ్ రోల్స్ కూడా ఉన్నాయి. సో వాటిలో కూడా గ్రేట్ శాలరీస్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటారు. స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్. సో ఏ రోల్లో అయినా మనకి స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో శాలరీ విషయంలో కానివచ్చు, రోల్ విషయంలో కానివచ్చు, ఖచ్చితంగా మనకి ఆబ్వియస్గా మ్యాటర్ అయ్యేవి అంటే సో స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో చూస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా నాన్ ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సో ఇటువంటి రోల్స్ని అయితే మీ ఇంట్రెస్ట్గా అలైన్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఇటువంటి రోల్స్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మంచి స్కిల్స్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకుంటే సో ఖచ్చితంగా గ్రేట్ శాలరీస్ అయితే అచీవ్ చేయొచ్చు. సో ఇది మనకి ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ నాన్ ఐటీ హై పేయింగ్ జాబ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అనమాట. సో ఇది కంప్లీట్గా నాన్ ఐటీ జాబ్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్గా నాన్ కోడింగ్, అదేవిధంగా నాన్ ఐటీ జాబ్, కంప్లీట్గా నాన్ ఐటీ జాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అనేది కూడా మనకి చాలా డిమాండింగ్ అండ్ ట్రెండింగ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే వీళ్ళు ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, సో మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ చేయడం కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్, అదేవిధంగా స్కిల్స్ చూసుకుంటే మనకి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అవంతా కూడా నేర్చుకోవాలి. సో లైక్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే సో మనకి వెబ్సైట్స్లో కానివచ్చు, బ్రౌజర్స్లో కానివచ్చు, సో ఆ ప్రోడక్ట్ ఏదైతే మార్కెటింగ్ చేస్తారో సెర్చ్ రిజల్ట్స్లో త్వరగా కనపడేటట్లు, టాప్ లిస్ట్లో కనపడేలా సో సెర్చ్ ఇంజన్ని ఆప్టిమైజ్ చేయడం కానీ, సోషల్ మీడియాలో యాడ్స్ ఎలా రన్ చేయాలి, సోషల్ మీడియా మార్కెటింగ్, అదేవిధంగా కంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయాలి. సో ఈ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకుంటే ఇటువంటి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ రోల్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో హై డిమాండ్ అక్రాస్ ఇండస్ట్రీస్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇండస్ట్రీస్లో డిమాండ్ ఉంటుంది. సో చాలా బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానివచ్చు, ఏదైనా చాలా ఇండస్ట్రీస్లో హై డిమాండ్ ఉన్న రోల్. అదేవిధంగా శాలరీ రేంజెస్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్కి అప్రాక్సిమేట్గా 3 LPA టు 15 LPA వరకు కూడా అయితే ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్, సిఏ అని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి అవేర్ ఉన్న రోలే. సో చార్టెడ్ అకౌంటెంట్. సో చార్టెడ్ అకౌంటెంట్కి కూడా కంప్లీట్గా నాన్ ఐటీ రోల్ చార్టెడ్ అకౌంటెంట్ అనేది. సో చార్టెడ్ అకౌంటెంట్లో కూడా మనకి గ్రేట్ శాలరీస్ అనేవి అచీవ్ చేయొచ్చు. సో ఈ చార్టెడ్ అకౌంట్లో ఏం చేస్తుంటారంటే సో ఫైనాన్స్ని హ్యాండిల్ చేయడం కానీ, ఆడిటింగ్, అదేవిధంగా ట్యాక్సేషన్, సో ఇటువంటి వర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు. ఇటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్, ఆడిటింగ్, ట్యాక్సేషన్ కానివచ్చు, సో వీటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వాళ్ళ వర్క్ మొత్తం ఇటువంటి ఎలిమెంట్స్ మీద అయితే ఉంటుంది. సో రిక్వైర్ స్ట్రాంగ్ అకౌంటింగ్ నాలెడ్జ్. సో ఇటువంటి రోల్స్ ఏవైతే ఉన్నాయో చార్టర్డ్ అకౌంటెంట్ లాంటి రోల్స్కి సో మనకి స్ట్రాంగ్ అకౌంటింగ్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా అవసరం. హై రెస్పాన్సిబిలిటీ రోల్ అనమాట మనకి. సో ఎందుకంటే ఫైనాన్స్, ఆడిటింగ్, ట్యాక్సేషన్ ఇటువంటి వర్క్స్ మీద హ్యాండిల్ చేయాలి కాబట్టి సో మనకి హై రెస్పాన్సిబుల్ ఉన్న రోల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అకౌంటింగ్ నాలెడ్జ్ అదంతా కూడా మెయింటైన్ చేయాలి. శాలరీ రేంజెస్ కూడా మనకి అప్రాక్సిమేట్గా 6 LPA టు 30 LPA వరకు కూడా అయితే ఉంటుంది. సో స్కిల్స్, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మనకి ఈ రోల్లో కూడా గ్రేట్ శాలరీస్ అనేవి ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ రోల్ వచ్చేసి ప్రోడక్ట్ మేనేజర్ అనమాట. ఈ ప్రోడక్ట్ మేనేజర్ కూడా కంప్లీట్గా నాన్ ఐటీ రోల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి ప్రోడక్ట్ స్ట్రాటజీస్ కానివచ్చు, డెవలప్మెంట్ కానివచ్చు, అదంతా కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో స్కిల్స్ వచ్చేపాటికి మనకి కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండాలి. సో వర్బల్ ఆర్ రిటర్న్, మనకి కమ్యూనికేషన్ వర్బల్గా, రిటర్న్గా మంచి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా బిజినెస్ స్ట్రాటజీ లాంటి స్కిల్స్ కూడా ఉండాలి. సో ఎందుకంటే మొత్తం ప్రోడక్ట్ మేనేజర్స్ సో కంప్లీట్గా డెవలప్మెంట్ కానివచ్చు, స్ట్రాటజీస్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి సో బిజినెస్ స్ట్రాటజీ, కమ్యూనికేషన్ లాంటి స్కిల్స్ అయితే ఇటువంటి రోల్స్కి అవసరం. సో వర్క్స్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్. సో ఈ ప్రోడక్ట్ మేనేజర్ లాంటి రోల్స్ ఏంటంటే సో కంప్లీట్గా ఒకే ఫంక్షనల్ టీమ్ కాదు,
సో క్రాస్ ఫంక్షనల్ టీమ్స్లో అయితే వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకే వర్క్స్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో శాలరీ రేంజెస్ కూడా అప్రాక్సిమేట్గా 10 LPA to 40 LPA వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ రోల్ వచ్చేప్పటికి UI/UX డిజైనర్ అనమాట. సో మనకి నెక్స్ట్ రోల్ వచ్చేసి UI/UX డిజైనర్. సో యూజర్ ఇంటర్ఫేస్ అదేవిధంగా యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్. సో ఇది కూడా కంప్లీట్గా నాన్ ఐటీ జాబ్. సో ఇది క్రియేటివ్ ఫీల్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే కంప్లీట్గా ఈ UI/UX డిజైనర్ అనేది కంప్లీట్గా డిజైన్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో వర్క్ మొత్తం కూడా యూజర్ ఇంటర్ఫేసెస్ నుంచి ఎక్స్పీరియన్సెస్ నుంచి డిజైన్ చేస్తూ ఉంటారు. సో యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే లైక్ ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్లో కానివచ్చు, ల్యాప్టాప్స్లో కానివచ్చు, ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్లో సో మనకు విజిబుల్గా ఏదైతే స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ కనపడుతుందో అట్రాక్టివ్గా, అదేవిధంగా రెస్పాన్సివ్గా ఏదైతే విజిబుల్గా మనకి స్క్రీన్ మీద కనపడుతుందో సో దాన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. సో అటువంటి యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్సెస్ డిజైన్ చేసే వాళ్ళని మనం UI/UX డిజైనర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది కంప్లీట్గా నాన్ ఐటీ, అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్ అనమాట. సో ఎవరికైతే క్రియేటివ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, డిజైనింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళైతే ఎటువంటి రోల్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో స్కిల్స్ వచ్చేపాటికి ఫిగ్మా, అదేవిధంగా డిజైన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఉంటాయి. సో టూల్స్ ఏవైతే ఉంటాయో ఫిగ్మా, అదేవిధంగా మనకి డిజైన్ ప్రిన్సిపల్స్ కావచ్చు. సో ఇంకా డిజైనింగ్కి సంబంధించిన UI/UX టూల్స్ని అయితే నేర్చుకోవాలి. సో కంప్లీట్గా డిజైన్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో క్రియేటివ్ అండ్ హై డిమాండ్ రోల్. సో UI/UX డిజైనర్ సో ఆల్వేస్ మనకి UI/UX డిజైనర్కి హై డిమాండ్ ఉంటుంది. సో ఎందుకంటే క్రియేటివ్ కాబట్టి సో డిజైన్ మీద సో ఎటువంటి ఐటీ కంపెనీస్లో కూడా మనకి ఈ UI డిజైన్ కానివచ్చు, UX డిజైన్ కావచ్చు సో ఖచ్చితంగా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో రోల్ అయితే కంప్లీట్గా నాన్ కోడింగ్ జాబ్ అనమాట. సో ఎవరైనా క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేయాలంటే ఇటువంటి రోల్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో శాలరీ రేంజెస్ కూడా మనకి అప్రాక్సిమేట్గా 4 to 20 LPA వరకు కూడా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.